ఈరోజు మన వీడియోలో వేసవి పంట కోసం నేను ఏమేం సీడ్స్ నాటుకున్నానో చూపిస్తూ నేను సీడ్స్ అయితే ఎవరికి ఇస్తానో వాళ్ళ నేమ్స్ కూడా ఈ వీడియోలోనే చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ముందుగా సీడ్స్ చూపిస్తున్నానండి. ఈ సీడ్స్ని నేను ఎప్పుడు నాటుకున్నా సరే ఒక నైట్ అంతా నానపెడతానండి. వాటర్లో నానపెట్టడం వల్ల మన సీడ్స్ అయితే త్వరగా జర్మినేట్ అయితే అవుతున్నాయి. ఇంకా కొంతమంది సోడామోనాస్ వేసుకొని విత్తనం శుద్ధి చేసుకుంటారు. నేనైతే సోడామోనాస్ని వాడనండి. నేను ఎలా విత్తనం శుద్ధి చేసుకుంటానో చూపిస్తాను. గోరువెచ్చని వాటర్ని ఈ సీడ్స్లో పోసానండి. వీడియోలో చూపించిన విధంగా సీడ్స్ అన్నీ ఒకసారి కడిగేసుకుంటాను. ఈ గోరువెచ్చని వాటర్లో ఈ వాటర్ని అయితే వంపేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకుంటాను. నేను ఎప్పుడు విత్తనం శుద్ధి ఈ విధంగానే చేసుకుంటానండి. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇక ఇందులో వాటర్ పోసి ఒక నైట్ అంతా పెట్టేస్తాను. ఇక మార్నింగ్ లేచాక ఇక నాటుకుంటానండి ఈ సీడ్స్ని. నేను ఎప్పుడు నాటినా ఇలాగే నాటుకుంటాను. మా నాయనమ్మ అయితే సీడ్స్ని ఆదివారం నాటుకుంటే అడగనన్ని కాయలు కాస్తుందని చెప్పేది ఎప్పుడు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆదివారం నాటుకుంటే అడగనన్ని కాయలు కాస్తుందేమో మరి. ఇంకా సీడ్స్ అన్నీ ఇలా వాటర్ అన్నీ వంపేశాను కదా, నార్మల్ వాటర్ పోసుకొని నానపెట్టేసుకుంటాను. ఈరోజైతే పప్పుల శిరీష గారండి, తనకైతే నేను వెజిటేబుల్ సీడ్స్ పంపిస్తాను. మీరు ఇక వాట్సాప్లో మీ అడ్రస్, మీ కామెంటు, ఇంకా మీకు ఏమేమి సీడ్స్ కావాలో పెట్టండి. ఇంకా మన ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే గ్రీన్ నేతి బీరకాయ, మామూలు నేతి బీరకాయ కూడా నాటుకున్నాను. ఇక ఈ బాటిల్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఒకరోజు వాటర్ పట్టకపోయినా సరే మన కుండీలు అంతా తేమగా ఉంటున్నాయి. ఇక ఇదైతే చెట్టు చిక్కుడండి. చాలా సీడ్స్ నాటాను కానీ ఒక్కటే వచ్చింది. ఇక ఇవైతే దోసకాయ మొక్కలు, ఇది బీరకాయ అండి పడిమల్చింది. ఇదంతా తోటకూర. ఇలా ప్రతి బాక్స్లో నేను క్రీపర్స్ పెట్టుకొని మధ్యలో ఆకుకూరలు అయితే వేసుకుంటాను. ఇది ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్ అండి. ఒక సైడ్ అయితే లాంగ్ బీన్స్ గ్రీన్ కలర్ పెట్టానండి. ఇంకో సైడు పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ పెట్టుకున్నాను. ఇంకా ఇదంతా పాలకూర అండి. మొత్తం మధ్యలో పాలకూర సీడ్స్ వేసాను. ఇంకా టమాటా మొక్కలు కూడా నాటుకున్నానండి. చూడండి, అంతకుముందు వీడియోలో చూపించినప్పుడు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం హైట్ అయితే అయ్యాయి. ఇంకా ఈ వేసవిలో మనం ఈ క్లవ్ బీన్స్ కూడా నాటుకోవచ్చండి. చూడండి, నాకు ఆల్రెడీ పూత పిందె కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన బీరకాయ మొక్క చూడండి, ఆల్రెడీ పందిరికి కూడా అల్లుకుంటుంది. ఇంకా పూత పిందె కూడా స్టార్ట్ అయిపోయింది దీనికి. ఇంకొక నేమ్ వచ్చి వినాయక శెట్టి అండి, తన కూడా సీడ్స్ పంపిస్తాను. ఇక వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టండి. ఇది ఇంకో ఫ్రిడ్జ్ బాక్స్ అండి. ఒక సైడ్ అంతా పొట్లకాయ సీడ్స్ నాటాను, ఇంకో సైడు కాకరకాయ సీడ్స్ నాటానండి. ఇంకా అక్కడక్కడ తోటకూర సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అవి పడిమల్చాయి. ఇక్కడ చూడండి, ఇది మెంతికూర. ఇంకా పక్కనే లాంగ్ బీన్స్ కూడా ఒకటి పడిమల్చిందండి. మనం గార్డెన్లో మట్టి మళ్ళీ వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఏమైనా కొత్త సీడ్స్ కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఆకుకూరలు అయితే ఇది మెంతికూర అండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇంకా ఇదైతే కొమ్మలతో పెట్టానండి, పుదీనా ఆకు. ఇది కూడా మంచిగా వచ్చిందండి. ఇక ఈ పక్కన టబ్లో ఉంది చూసారా, ఇదైతే కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా చూడండి మంచి జర్మినేట్ అయితే అయినాయి. ఈ పక్కన టబ్లో చుక్కకూర సీడ్స్ అండి. ఇక మన గార్డెన్లో అయితే 5 రకాల బంతిపూలు ఉన్నాయని అందరికి తెలిసిందే. ఇక్కడ ఇంకొక కొత్తగా వచ్చిందండి దీనికి మొగ్గ. చూడండి, ఇది ఉన్న వాటిలో వేరే కలర్ అండి, కానీ ఇది సగం ముద్దబంతిలాగా సగం వంటి రెక్కలాగా ఉంది.
ఇంకా మన పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవి రెడ్ బెండకాయ సీడ్స్ అండి. ఇక్కడ ఈ గార్డెన్లో నాటుకున్నాను. చూడండి ఇక్కడ మొత్తం అవేను. ఇంకొక నేమ్ వచ్చి ధనశేఖర్ అండి. ధనశేఖర్, ఇతనికి కూడా నేను సీడ్స్ పంపిస్తాను. మీరు కూడా మీ అడ్రస్ని వాట్సాప్ చేయండి. మీకు ఏమేమి సీడ్స్ కావాలో కూడా చెప్పండి. ఇక ఇవన్నీ గోంగూర సీడ్స్ అండి. ఇంకా వేపాకు అయితే మన గార్డెన్లో ఉంది. దాన్ని నేను ఎప్పుడు తీసేయనండి, అలాగే ఉంచేసుకుంటా. ఇది మనకి ఎరువైపోతుంది కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఇంకా నేను ప్రతిసారి మన గార్డెన్లోకి తీసుకొచ్చే వేపాకు అయితే ఇదేనండి. ఇది మన ప్లేస్ పక్కనే ఉంది చెట్టు. ఇక ఇవేంటి అనుకుంటున్నారా? అసలు చూసేయండి, అసలు చిన్న చిన్న మొక్కలకి ఎలా కాయలు వచ్చేసాయో. ఏం మొక్కలు అనుకుంటున్నారు ఇవి? చూడండి, దగ్గరికి చూపిస్తాను. ఇవి గోరుచిక్కుళ్ళు అండి. అసలు చూడండి ఎలా కాయలు ఉన్నాయో. పూత ఉంది, ఇంకా పిందులు ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి. ఇక ఏ మొక్క చూసినా ఇదే విధంగా ఉందండి. ఇవన్నీ ఇక గోరుచిక్కుళ్ళేనండి. ఇంకొక పేరు వచ్చి లెనిన్ బాబు అండి. తనకు కూడా సీడ్స్ ఇస్తాను. మీరు కూడా అడ్రస్ పెట్టండి, మీ మెసేజ్ కూడా పెట్టండి. మీకు సారీ అండి, మీకు కామెంట్ పెట్టండి. మీకు కామెంట్ పెడితేనే ఎవరనేది నాకు తెలుస్తుంది. ఇక ఇవైతే వేరుశనగలండి. నేను ప్రతి సంవత్సరం నాటుకుంటానండి వేరుశనగలు. ఈ మొత్తం అవే అండి. ఇసుకలో చాలా త్వరగా ఎండిపోతాయండి వాటర్ కానీ పట్టకపోతే. ఇక ఇవైతే పుచ్చకాయ సీడ్స్ అండి. ఎల్లో కలర్ నాటాను. ఇంకా మళ్ళీ నార్మల్గా దొరికాయి, మన మార్కెట్లో దొరికే సీడ్స్ కూడా నాటాను. నేను ఇప్పుడు వేసవి పంటకి ఏమేమి సీడ్స్ నాటుకున్నానో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఇంకా సీడ్స్ ఇచ్చే నేమ్స్ కూడా చెప్పాను కదండి. మీ అడ్రస్లన్నీ వాట్సాప్లో పెట్టండి. మీ కామెంట్కి మాత్రం మర్చిపోకుండా పెట్టండి. ఇక నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.